హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. నిన్న వీకెండ్ ఎపిసోడ్ చూశారు కదా, శనివారం. నిజంగా నాగార్జున గారు చాలా బాగా చేశారని కొంతమంది, బాగా చేయలేదని కొంతమంది, పార్షియాలిటీ చూపిస్తున్నారని కొంతమంది రకరకాలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవన్ కోసం మాట్లాడదాం. పవన్ బేసిక్గా అలా రీతుని తోయడం తప్పు. ఒక నేషనల్ మీడియాలో అలా చేయడము జనాలు చూస్తారు, ఎలా నువ్వు చేయగలిగావు అని చెప్పి నాగార్జున గారు క్లాస్ పీకారు. అదే విధంగా మోకాళ్ళ మీద పవన్ కూర్చొని అందరికీ సారీ చెప్పాడు. అసలు ఇంత జరిగే తతంగం మొత్తం చూస్తే నేషనల్ మీడియా కాబట్టి అందరు చూస్తారు కాబట్టి మీ చేతుల్లో ఉన్నది ఎడిట్ చేసి వచ్చు కదా, దాన్ని ఎందుకు ప్రసారం చేశారు అన్నది ఫస్ట్ ఒక పాయింట్ నాకు వచ్చింది. అక్కడ చాలా దాచేస్తున్నారు, చాలా రకాలు, ఇక్కడనే కాదు హిందీలో కానీ తమిళ్ కానీ ఏ లాంగ్వేజ్లో కానీ చాలా రకాలు జరుగుతుంటే అవి వేయట్లేదు. సో నేషనల్ మీడియాలో అందరు చూస్తారు కాబట్టి మీకు అంతా ఉంటే అసలు వేయకండి. అది ఎందుకు వేశారు? దాన్నే సెన్సార్ అంటారు కదా, ఎడిట్ చేసేవచ్చు కదా. ఎందుకంటే లైవ్ అని చెప్తారు, అది లైవ్ కాదు. చాలామంది లైవ్ అంటే ఏదో అక్కడ జరుగుతుంది, అలాగే లైవ్లో హాట్స్టార్లో వచ్చేస్తుంది, మనం చూసేస్తున్నాం కావాలంటే అది 1 day బిఫోర్ జరిగింది మనకి లైవ్ లాగా వస్తుంది. అది అసలు లైవ్ కూడా కాదు. ఆ 1 day బిఫోర్ది కూడా ఏదైతే ఉంచాలి, ఏదైతే చూపించాలి, ఎవరు మాట్లాడింది చూపించాలి, ఎవరు మాట్లాడింది మనం చూపించకూడదు అనేది వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళకి నచ్చిన కంటెంట్ని మాత్రమే వాళ్ళు లైవ్ రూపంలో టెలికాస్ట్ చేస్తున్నారు. సో అలా చేస్తునేటప్పుడు పవన్ అలా చేసింది కట్ చేసేవచ్చు కదా, ఎందుకు వేయడం? మనం అప్పుడు అలా మాట్లాడకూడదు. ఏం మాట్లాడాలంటే అలా చేయడం కరెక్టా కాదా, రాంగ్ కదా, సో అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పాలి తప్ప నేషనల్ మీడియాలో చూస్తుంటారు, అది జనాలు అందరూ చూస్తారు. నువ్వు ఎలా చేసావు అంటే జనాలు చూస్తారు, వేయొద్దు. సెన్సార్ అందుకే కదా, సెన్సార్ ఉంది, మీరు ఎడిటర్లు ఉన్నారు, ఎడిట్ కట్ చేసి వేస్తే అయిపోయింది కదా, ఎందుకు మరి దాన్ని టెలికాస్ట్ చేయాలి? ఏదో పాయింట్అవుట్ చేయాలి తనకు అని ఉద్దేశంతో తప్ప అంతకుమించి నాకేం అదే కనిపించలేదు. సో నాకు అదైతే పక్కగా నాకు అదొకటి అర్థమైంది. తర్వాత ఎవరు ఇమ్మాన్యుల్ది తనూజది ఒక వీడియో వేశారు. వేసేటప్పుడు ఇమ్మాన్యుల్కి తనూజ అడిగినప్పుడు ఎవరైనా పర్లేదు అని ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవరికి ఇవ్వాలనుకున్నా, నీకు ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా అంటే నీ ఇష్టం, ఎవరికైనా ఓకే అంటాం. ఎవరికైనా ఓకే అంటే నువ్వు డిసైడ్ అవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేది ఒకటి. రెండోది తర్వాత అలా చెయ్యిపోయండి అంటే అతనికి ఇచ్చేయండి అని కాదు, నీ ఇష్టం ఏదో ఒకటి చెయ్యు, ఎందుకు నన్ను చూస్తావు అనే ఉద్దేశంతో అన్నది అది. అంతే తప్ప నువ్వు అతనికి ఇచ్చేలే పర్లేదు, ఓ రామ్కి ఇచ్చే అని పేరు కూడా మెన్షన్ చేయలేదు అక్కడ. ఇలాగా సరే అంటే ఇప్పుడు ఎలాగుంటుంది, ఏంటి ఏం చేయాలంటే సరే ఇచ్చి ఏదో ఒకటి చెయ్యు, చెప్పేసే అనేదానికి ఇది అతనికి ఇచ్చే, రామ్కి ఇచ్చే పర్లేదు అలా అనలేదు. ఇలా త్వరగా చెప్పే ఏదో ఒకటి అనే ఉద్దేశంతో చెప్పాడు. దాన్నే నువ్వు ఇచ్చేమన్నావు కాబట్టి నేను ఇచ్చేసానని అక్కడ చెప్పడము. అలా ఇచ్చామని అంటే మరి ఆయన ఎందుకు అడుగుతాడు? తర్వాత ఇంకొకటి, ఆ రోజు ఏదో టాస్క్లో రింగ్ కాదు ఏదో రింగే అనుకుంటా, ఐ థింక్ బెడ్ ఏదో ఏదో అది కెప్టెన్సీ టాస్క్. అప్పుడు తనూజ లాస్ట్ ఉండిపోయిన తనూజ ఇమ్మాన్యుల్ ఇద్దరు ఉన్నారు. ఇమ్మాన్యుల్ అది పట్టుకున్న తర్వాత తనూజ ఏమంది, ఓకే లాస్ట్ పట్టుకుంది నువ్వే కాబట్టి నువ్వు కెప్టెన్ అవ్వడమే కరెక్టు అని డైరెక్ట్గా చెప్పింది. అది చెప్పకపోయినా ఇమ్మాన్యుల్ అక్కడ కెప్టెన్, కానీ పేరు కూడా మెన్షన్ చేసింది. ఇక్కడ ఇమ్మాన్యుల్ పేరు మెన్షన్ చేయలేదు, రామ్కి ఇచ్చేసే పర్లేదు అనే మాట అక్కడ వాడలేదు. ఇక్కడ ఇలా చూస్తుంటే సరే ఇచ్చేసే ఓకే అనే టైప్లోనే తప్ప అంతకు మించి ఏం లేదు. దాన్ని మనం తీసుకొని ఏం చేస్తున్నామంటే దాన్ని నాగార్జున గారు అక్కడ వేసి ఇలా చేసి నువ్వే కదా ఇచ్చేయమన్నావు అందుకే ఇచ్చేసాను, తన్నెందుకు మళ్ళీ పాయింట్అవుట్ చేసావు అని. ఇప్పుడు కొంతమంది అడుగుతారు ఏం చేయాలా ఏంటి అంటే, ఏదో ఒకటి చెప్పేసాను నీ ఇష్టం, ఏదో ఒకటి చెప్పే, ఎందుకని సెల్ ఆడుకుని చెప్పే అని ఇలా అంటారు కదా. అదే విధంగా అక్కడ అయ్యింది. దాన్ని ఇంకొకలా రివర్స్ చేశారు. వాళ్ళకి ఏం కావాలో అది చేస్తారు. తర్వాత ఇంకొకటి ఎంత పార్షియాలిటీ చూపిస్తారంటే, తనూజ విషయంలో ఆ ఫుడ్ విషయం సంజన విషయంలో ఫుడ్ విషయంలో తనూజ అక్కడ గొడవ పడడం అది కరెక్టా కాదా అని అక్కడికి వచ్చిన ఆడియన్స్కి అడిగితే పాయింట్ కరెక్టే కానీ అడిగే విధానం అది కరెక్ట్ కాదు, తరువాత అది మాట్లాడాలి, ముందు మాట్లాడడం అది కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పారు. అలా 2-3 పాయింట్లు చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే చూసావా ప్రేక్షకులు కూడా ఏం చెప్తున్నారు, తనూజ నువ్వు అలా చేయడం, సంజన నువ్వు అలా చేయడం చాలా రాంగ్ అని చెప్పడం అనేది ఇక్కడ తనూజ కోసము వాళ్ళు చెప్పారు. వెంటనే తిరిగి చూశారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు, సో సంజన నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు
ఇక మీద అలా చేయకు అని కూర్చో అంటారు. అది నాకు అర్థం కాలే. అంటే ఆయన పేరు కన్ఫ్యూజ్ అయ్యాడా నాలాగా, లేకపోతే ఏంటి అనేది అర్థం కాదు. నెక్స్ట్ టైము ఒకసారి బిగ్ బాస్కి వచ్చాడు, జాలు సకారాలు గకారాలు ఒకేలాగా ఉన్న 3-4 పేర్లు మాత్రం పెట్టకండి దయచేసి. చాలా దీనిగా ఇబ్బందిగా ఉంది. తనూజ, సంజన, శ్రీజ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. సరే వాట్ ఎవర్ ఏదో ఒకటి కానీ బట్ అక్కడ కూడా ఏంటంటే ప్రేక్షకులు చెప్పింది తనూజ కోసం, ఇటు తిరిగి సంజన కోసం చెప్తున్నాడు ఆయన. అక్కడ కూడా రాంగ్. ఇంకొక విధంగా ఏంటంటే ఫైనల్గా మనకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే అసలు తనూజని ఎందుకు అంత హైప్ చేస్తున్నారు, తనూజ ఏం ఆడుతుంది, తనూజ గేమే ఆడదు, తనూజ ఎవరినో అడ్డంగా పెట్టుకుని ఆడుతుంది, ఎవరో ఒక సపోర్ట్ లేకపోతే ఉండదు, ఏదో సెంటిమెంట్ డ్రామాలు చేస్తుంది, నటిస్తుంది, యాక్ట్ చేస్తుంది, ఇన్ని రకాలు మాట్లాడి అలాంటి అమ్మాయికి ఎందుకు మీరు అంత స్కోప్ ఇస్తున్నారు, ఎందుకు అంత హైప్ చేస్తున్నారు, ఎందుకు ఆ అమ్మాయికే విన్నర్ అని మీరు డిక్లేర్ అయిపోతున్నారు అని చాలామంది అడుగుతున్నారు. అయితే మాకు కూడా గౌరవం వచ్చింది. నిజంగా ఎందుకు అలా అవుతారో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అమ్మాయిని విన్నర్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే అమ్మాయి అన్నపూర్ణ స్టూడియోలో యాక్టింగ్ నేర్చుకుంది. సో ఆ స్కూల్ నుంచి వచ్చిన అమ్మాయే కాబట్టి ఆ అమ్మాయికి విన్నర్గా చేయడంలో ఎటువంటి తప్పు లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చిన అమ్మాయి ఎవరైనా ఉన్నా, అబ్బాయి ఎవరైనా ఉన్నా, మన ఇన్స్టిట్యూట్లో అవార్డుల ప్రధానోత్సవం జరిగేటప్పుడు మన తాలూకాలకు ఇచ్చుకుంటామే తప్ప పక్కోడికి ఎందుకు ఇవ్వాలి? పక్కోడికి ఇవ్వాల్సిన రూల్ ఏముంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోళ్ళకి కదా ఇచ్చుకోవాలి. సో అలా ఇవ్వడంలో తప్పలేదు. నాకైతే తనూజాకే విన్నర్గా చెయ్యాలి, విన్నర్గా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఆ అమ్మాయి మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్, మన అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చిన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కాబట్టి ఖచ్చితంగా అమ్మాయికి ఇవ్వాలి, అమ్మాయికి స్కోప్ ఉండాలి. ఎవరెవరో వస్తారు ఎక్కడెక్కడో, వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి, రాజమండ్రి నుంచి, కడప నుంచి, కాకినాడ నుంచి వీళ్ళందరూ వస్తే వీళ్ళందరికీ ఇవ్వాల్సినంత అవసరం ఏముంది అసలు? వద్దు. మన అన్నపూర్ణ స్టూడియోలో ఇన్స్టిట్యూట్లో అమ్మాయి స్టూడెంట్ కాబట్టి అమ్మాయికే మనం ఇవ్వాల్సిన ధర్మం ఉంది, న్యాయం ఉంది. ఎందుకంటే అమ్మాయి ఫీజులు కట్టుకొని అక్కడ స్టూడెంట్గా జాయిన్ అయ్యింది, అక్కడ నుంచి బయటకు వచ్చింది, సీరియల్ చేసింది, ఏవో మూవీలు చేసింది, వేరే లాంగ్వేజ్లో చేసింది. సో ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన స్టూడెంట్ ఎదిగినప్పుడు రేపు పొద్దున్న ఆ ఇన్స్టిట్యూట్కి మళ్ళీ ఇంకొంతమంది స్టూడెంట్లు జాయిన్ అవ్వాలంటే ఇలాంటి అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి. అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చిన ఆ ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళే విన్నర్ అవ్వాలి, విన్నర్ అయి తీరాలి. సో తనూజని విన్నర్ని చేయాల్సిన కనీస ధర్మము అన్నపూర్ణ స్టూడియో వాళ్ళకు ఉంది, మా టీవీ వాళ్ళకు ఉంది. సో తనూజని విన్నర్ చేయాలి, చేసి తీరాలి. వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం మేము ఒప్పుకోము. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడో వస్తారు, ఆడిది గుడ్ ఏం కాదు. వాళ్ళు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారా, ఏమైనా ఫీజులు కట్టారా, వాళ్ళకి ఎందుకు మనం ఇవ్వాలి? ఇప్పుడు వచ్చి జాయిన్ అయిన దగ్గర నుంచి రోజుకి 10,000 15,000 వాళ్ళు పేమెంట్లు తీసుకుంటారు. ఇదే వాళ్ళకి ఎక్కువ. వీళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే మరి ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారు? రేపు పొద్దున్న ఎవరు వస్తారు ఇన్స్టిట్యూట్లకి? సో వద్దు, మనం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్లకే మనం ఇద్దాము, వాళ్ళనే ఎంకరేజ్ చేద్దాము, తనూజని విన్నర్ని చేద్దాము. అంతే. మన అనుకున్నాడుగా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనం వాళ్ళకి వాల్యూ ఇచ్చి నిలబెట్టుకోగలగానే రేపు పొద్దున ఇంకో 10 మంది ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పుడు మిగతా వాళ్ళు అందరూ వచ్చి వెళ్ళిపోయారు, చాలామంది విన్నర్లు అయ్యారు. వాళ్ళ వల్ల అన్నపూర్ణ స్టూడియోలో ఇన్స్టిట్యూట్కి ఏం ఉపయోగం ఉంది? వాళ్ళ వల్ల ఏమైనా రూపాయి ఉపయోగం ఉందా? సో ఇలా చేయడం వల్ల ఏంటంటే రేపొద్దున అక్కడ జాయిన్ అవుతారు. ఒక విధంగా చెప్పాలంటే యాక్టింగ్ మీదే కాకుండా బిగ్ బాస్లో ఎలా ఉండాలి, బిగ్ బాస్లో ఎలా యాక్ట్ చేయాలి, బిగ్ బాస్లో ఏ విధంగా మెలకువలు ఉండాలి, ఏ విధంగా ఆడితే మనకి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉంటాయి, ఏ విధంగా ఆడితే టాప్ 5లో ఉంటాము, ఇవన్నీ కూడా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుంది. రేపొద్దున దాని మీద కూడా వాళ్ళు ఒక స్కూల్ ఓపెన్ చేసి దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చి అదే స్టూడెంట్ని పంపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా మనకి లైఫ్ ఎక్కడ ఉంటుందో వాళ్ళ వైపే మనం వెళ్ళాలి. అక్కడ నుంచే మనం వస్తే మనకు కూడా లైఫ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున ఎవరైనా బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నా సరే అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారంటే ఈజీగా టాప్ 5 వరకు అవ్వచ్చు, విన్నర్ కూడా అవ్వచ్చు. వాళ్ళు మెలకువలు కూడా ఇస్తారు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా యాక్ట్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఫైట్ చేయాలి, ఏ టైంలో ఎలా స్టాండ్ తీసుకోవాలి అనేది ఇది ఒక పెద్ద ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళడానికి కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది వైజాగ్ కావచ్చు, లేకపోతే రాజమండ్రి కావచ్చు. రాజమండ్రి కావచ్చు ఏంటి, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాదు, ఎక్కడ పడితే అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఖచ్చితంగా వస్తాయి బిగ్ బాస్కి నాకు తెలిసి. ఎందుకంటే బిగ్ బాస్కి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు వచ్చిన తర్వాత అక్కడ ట్రైన్ అప్ అవుతారు. ఎలా ఏంటి, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ఆడాలి, ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి, ఏ విధంగా మనుషుల్ని మన వైపు తిప్పుకోవాలి, మనుషుల్ని ఎలా నమ్మించాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళ ద్వారా మనం ఓట్లు వేయించుకోవాలి అనేది కూడా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో వస్తాయని నాకైతే అనిపిస్తుంది. డెఫినెట్గా ఇది గుర్తుపెట్టుకోండి, ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మోడలింగ్కి అయితే ఎలాగైతే ఇన్స్టిట్యూట్లు వస్తున్నాయో అదేవిధంగా బిగ్ బాస్కి కూడా
ఒక ఇన్స్టిట్యూట్లు వస్తాయి. అయితే దానికి ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా ఒక అడుగు ముందు వేశారు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన అమ్మాయి తనూజ కాబట్టి. సో తనూజకి ఈరోజు ఎంత ప్లస్ అయింది చూడండి. మనము ఏ గల్లీలో ఉన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాం కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. అదే ఒక పెద్ద సంస్థలో జాయిన్ అయితే అటు సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఇలా బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడైనా కానీ ఉపయోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. సో దయచేసి ఎవరైనా యాక్టింగ్కి రావాలి, చెయ్యాలి, ఇన్ ఫ్యూచర్లో మంచి నటులు అవ్వాలి, ఛాన్సెస్ ఎక్కువగా రావాలంటే అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ఇన్స్టిట్యూట్లలోనో లేకపోతే రామానాయుడు గారు లాంటి స్టూడియోస్లోనో అలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళకి లైఫ్ ఉంటుందని ఇంకోసారి ప్రూవ్ అయింది. సో డెఫినెట్గా తనూజ విన్నర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి, మన దగ్గర అంటే నేర్చుకుంది కాబట్టి, సో అలాంటి అమ్మాయికి సపోర్ట్ చేయడంలో తప్పు లేదు. సో డెఫినెట్గా నాకు తెలిసి ఇంకా డెఫినెట్గా తనూజే విన్నర్ అవుతుంది కూడా నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నిన్న నాగార్జున గారు కూడా అన్నారు మా అన్నపూర్ణ నుంచి వచ్చిన ప్రోడక్టే ఈ అమ్మాయి కూడా అని. సో ఏంటి అని అనుకున్నాము, బట్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అని మనకు తెలిసింది. సో ఖచ్చితంగా అమ్మాయి విన్నర్ అవుతుంది, విన్నర్ అయి తీరుతుంది. రాసి పెట్టుకోండి. మనం ఎన్ని రకాలుగా చేసినా, ఎంతమందికి సపోర్ట్ చేసి మీరు ఏమైనా సరే ఏం చేసినా తనూజ చేసినట్టుగా ఎవ్వరూ చెయ్యట్లేదు. ఎందుకంటే తనూజకు ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఏమైనా తేడా వస్తే ఎక్కడ మనం సింపతిని క్రియేట్ చేయాలి, ఎక్కడ ఎవడైతే మన మీద డామినేట్ చేస్తాడో వాడిని మనం ముగ్గులోకి దింపుకోవాలి, ఎక్కడైతే వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు మన సైడ్ వచ్చేటట్టు చేయాలి అని ఇన్ని రకాలుగా మైండ్ గేమ్ ఆడుతుందంటే అసలు బిగ్ బాస్ అంటేనే మైండ్ గేమ్. సో ఆ మైండ్ గేమ్తో మనం నమ్మించాలి.